హలో అండి, న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. ఈరోజు చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నిన్న శాసనమండలి సమావేశాల చివరి రోజు సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. అండ్ యుద్ధం తీవ్రతరమైంది, యుద్ధం ముదిరింది, దాడులు తీవ్రతరమయ్యాయి, ఉధృతమయ్యాయి. అండ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా మొదటిసారి ఒక మహిళా ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారు, జస్టిస్ లేసా గిల్ గారు. అండ్ ఆంధ్రజ్యోతిలో ఒక ప్రత్యేకమైన కథనం రాశారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వైసీపీ వాళ్ళకి వివేక్గా మారి కొంతమంది ఐఏఎస్ అధికారులతో కలిపి గూడుపోటాన్ని చేస్తున్నారని, అలా అనేక కథనాలు ఉన్నాయి. అన్నీ కూడా నేను అనలైజ్ చేస్తాను. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. దాడులు మరింత ఉధృతం. టెహ్రాన్పై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, లెబనాన్ పైన బాంబుల వర్షం, ఇరాన్ డ్రోన్ వాహన నౌకను ధ్వంసం చేసిన అమెరికా, ప్రతీకార దాడులను ముమ్మరం చేసిన టెహ్రాన్, కువైట్, ఖతార్, సౌదీ, బహ్రెయిన్లపైకి క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం. సంధి ప్రసక్తే లేదు, ఇరాన్ లొంగిపోవాలి ట్రంప్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాల ఇప్పట్లో ఆరిపోయే సంకేతాలు కనిపించడం లేదు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతూనే ఉన్నాయి. ప్రతిగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ సహా పలు దేశాలపై దాడుల ఉధృతిని పెంచుతోంది. దీంతో ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మరోవైపు బేషరతుగా లొంగిపోవాలని టెహ్రాన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. దాంతో చర్చలేమీ ఉండబోవని స్పష్టం చేశారు. సో అలాగే మనకి ఈ హర్మూజ్ జలసంధిలోంచి నౌక ప్రయాణం లేదు కాబట్టి, అండ్ మనకి అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ రావడం లేదు కాబట్టి, రష్యా నుంచి ఒక 30 రోజుల పాటు మనం రష్యా నుంచి ఆయిల్ చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా అనుమతి ఇచ్చింది. అలాగే ఇరాన్పై దాడులకు అమెరికా కాంగ్రెస్లో మద్దతు అనేది కూడా రాశారు. ఇదిగోండి అగ్నివలయం. ఖమేనీని అంతమొందించడానికి నవంబర్లోనే ప్లాన్ చేశారంట. దీనికి ఒక చిన్న ఫోరం ఏర్పాటు. ఇజ్రాయెల్ మంత్రి కట్చ్ వెల్లడి. బ్లూ స్పారో క్షిపణితో సుప్రీం లీడర్పై దాడి, గగనతల రక్షణ వ్యవస్థకు చిక్కకుండా అధునాతన క్షిపణుల ప్రయోగం. ఖమేనీని, ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయడానికి అంత ఈజీగా కాదు. యుద్ధం మొదటి రోజే కరెక్ట్గా ఆయన ఎక్కడైతే ఉంటాడో ఆ నివాసం మీద క్షిపణులు ప్రయోగించి గంటలు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఖమేనీతో సహా ఒక 20 మంది కీలకమైన అధికారులను అంతమొందించారంటే దానికి ఒక 3 నెలల కిందటే వ్యూహం రచించాము అని ఇజ్రాయెల్ మంత్రి కట్ చెప్పారు. అండ్ అగ్నివలయం, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులు తీవ్రతరం. టెహ్రాన్పై వందలాది ఫైటర్లతో దాడులు, ఇరాన్ డ్రోన్ వాహన యుద్ధ నౌక పేల్చివేత, లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు, 217 మంది మృతి, ఇరాన్లో 1332కు చేరిన మృతుల సంఖ్య. దీనిలో 250కి పైగా చిన్నారులు, బాలికలే ఉన్నారండి 1332 మందిలో. గల్ఫ్ దేశాలకు రక్షణగా బ్రిటన్ విమానాలు, అమెరికా స్థావరాలపై దాడి కోసం ఇరాన్కు రష్యా నిఘా సాయం. ఆ సమాచారంతోనే రాడార్ వ్యవస్థలు, కమాండ్ కేంద్రాలపై ఖచ్చితమైన దాడులు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాల్సిందే, తర్వాత మేము గొప్ప నేతను ఎంపిక చేస్తాం. ఇరాన్ భద్రతా బలగాల ఆయుధాలను వదిలేయాలి, లేదంటే చావు తప్పదు. ట్రంప్, అమెరికా, ఇజ్రాయెల్ వైపు దృష్టి పెట్టండి. కాల్పుల విరమణకు ప్రయత్నిస్తున్న దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సూచన. సో మీరు మాకు చెప్పడం కాదు, మీరు అమెరికాకు, ఇజ్రాయెల్కు చెప్పండి, వారే భీకరమైన దాడులు చేస్తున్నారు అని చెప్పి మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు చెప్తున్నాడు. సరే కొనుక్కోండి. రష్యా నుంచి 30 రోజుల పాటు చమురు కొనుగోలుకు భారత్, అమెరికా ఓకే. ఆసియా సముద్ర జలాల్లో 2.2 కోట్ల బ్యారెళ్ల రష్యన్ ముడి చమురు. గరిష్ట స్థాయికి క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ $150. ఖతార్ మంత్రి, వచ్చేస్తాం, సాయం చేయండి. గల్ఫ్లో చిక్కుకున్న 12,000 మంది భారతీయుల అభ్యర్థన. 140కి పైగా విమానాలు రద్దు. సో యుద్ధానికి సంబంధించిన అంశాలే అన్నింటిలో హైలైట్ చేశారు. ఇక యుద్ధం కాకుండా మరొకటి చూస్తే, ఈ మద్యం కుంభకోణంలో 3,570 కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో ఈడీ రంగంలోకి దిగిందంత సంగతి తెలుసు కదా. దానిలో 441 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిందండి. 3,500 కోట్ల లంచాలు వసూలు చేశారు. 1,048 కోట్ల మూలాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమ సొత్తుతో స్థిరాస్తి రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. మనీ లాండరింగ్ ద్వారా లంచాల సొమ్ము మళ్లించారని ఈడీ. వైకాపా హయాంలో జరిగిన 1,000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు రాజ్ కిషరెడ్డి, ఏపీఎస్పీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, లంచాల వసూలులో అత్యంత కీలక పాత్ర పోషించిన బూనేటి చాణక్య,
వారి కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన 441.63 కోట్ల విలువైన స్థిర చరాస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. సో ఈడీ రంగంలోకి దిగితే ఇలాగే ఉంటాయి, జప్తు చేయడాలు అండ్ మనీ లాండరింగ్కి సంబంధించి మూలాల్లోకి వెళ్ళడం, అరెస్ట్ చేస్తే ఇప్పట్లో బయటికి రారు. సో ఇది లిక్కర్కి సంబంధించి అత్యంత కీలకమైన అంశం. ఇక మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చరిత్రలో ఫస్ట్ టైం చీఫ్ జస్టిస్గా, ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారండి. పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రస్తుతం పనిచేస్తున్న న్యాయమూర్తి జస్టిస్ లేసా గిల్, ఆమె ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా రాబోతున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. ప్రస్తుత హైకోర్టు సీజే పదవి విరమణ తర్వాత తొలి మహిళా సీజేగా బాధ్యతలు. ఇక నిన్న సివిల్ ర్యాంకులు వచ్చాయి, సివిల్స్ ర్యాంకులు రిజల్ట్స్ వచ్చాయి. దీనిలో 100 లోపు తెలుగు వాళ్ళు ఇద్దరే ఉన్నారంటండి. సివిల్స్ టాపర్ అనూజ్ అగ్నిహోత్రి, 2-3 స్థానాల్లో రాజేశ్వరి సువి, ఆకాంక్ష్ ధుల్. ఏపీ టాపర్గా శ్రీ జస్వంత్ చంద్ర, తెలంగాణలో సృజన. తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా ఎంపిక. సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాల విడుదల. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్కు తెలుగు రాష్ట్రాల నుంచి 40 మందికి పైగా అభ్యర్థులు ఎంపికయ్యారు. తొలి 100 లోపు ర్యాంకుల్లో మాత్రం ఈసారి ఇద్దరే నిలవడం గమనార్హం. 2023-24 ఫలితాలతో పోల్చుకుంటే ఈసారి తెలుగు అభ్యర్థులు కొంత వెనుకబడినట్టే. సివిల్స్ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసిందనమాట. దీనిలో టాప్ 100లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. గతంలో టాప్ 100లో 7, 8 మంది, 10 మంది అలా ఉండేవారు. ఈసారి బాగా తగ్గారు. ఆంధ్రప్రదేశ్ టాపర్గా శ్రీ జస్వంత్ చంద్ర అండ్ తెలంగాణలో సృజన, తెలంగాణ టాపర్గా సృజన ఉన్నారంట. అది సివిల్స్ రిజల్ట్స్ రాశారు. 100 లోపు ఇద్దరు, శ్రీ జస్వంత్ చంద్ర అండ్ గుడిల్లి సృజన. సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు. తుది ఫలితాల్లో 40 మందికి పైగా. ఏపీకి చెందిన జీను శ్రీ జస్వంత్ చంద్రకి 23వ ర్యాంకు. ప్రస్తుతం ఐపీఎస్ సెక్షన్లో ఉన్న శ్రీ జస్వంత్, ఆయన ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఐపీఎస్లో క్వాలిఫై అయ్యాడు. ఇప్పుడు ఇంకా ఐఏఎస్ అవ్వడం కోసం మళ్ళీ రాశాడు. అందులో 23వ ర్యాంక్ వచ్చింది. తెలంగాణ పెద్దపల్లి జిల్లా వాసి గూడెల్లి సృజనకు 55వ ర్యాంకు. సివిల్స్ 2025 ఫలితాల విడుదల. మొత్తం 958 మంది ఎంపిక. రాజస్థాన్కు చెందిన అనూజ్ అగ్నిహోత్రికి జాతీయ స్థాయి ఫస్ట్ ర్యాంకు. 2వ స్థానంలో తమిళనాడుకు చెందిన రాజేశ్వరి. టాప్ 25 ర్యాంకుల్లో 11 మంది మహిళలు. సివిల్స్ విజేతలుగా 42 మంది దివ్యాంగులు. సో అది ఒకటి ఇచ్చారు. తర్వాత ఇక అసెంబ్లీలో నిన్న పవన్ కళ్యాణ్ గారు కీలకమైన కామెంట్స్ చేశారండి. వైసీపీ వాళ్ళు 11 మందే ఉన్నప్పటికీ వాళ్ళు 1100 మందితో సమానం. అబద్ధాలు చెప్తారు, ఈజీగా నమ్మిచ్చేస్తారు, వాళ్ళే కల్తీ చేస్తారు, మనపై నిందలు వేస్తారు, ఇష్టానుసారం తిట్టేసి కులాల మధ్య దాక్కుంటారు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు, కులాలను వాడుకుంటారు. మనమంతా ఒకే గలం, ఏకాభిప్రాయంతో ఉండాలి. ఈ బడ్జెట్ చంద్రబాబు దార్శనికతకు నిదర్శనం. వైకాపా సభ్యులు 11 మందే ఉన్నా 1100 మందిలా మాట్లాడుతుంటారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అలాగే సీఎం గారు కూడా నిన్న అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు సందర్భంగా ఎమ్మెల్యేలు ఎన్డీఏ ప్రతిష్టను దెబ్బతీయొద్దు, సొంత సామర్థ్యంతో గెలవలేదని గుర్తుంచుకోండి, 94% సీట్లు సాధించామంటే నాపై, పవన్ కళ్యాణ్, మోదీపై ఉన్న విశ్వాసమే. ఏదైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పి పరిష్కరించుకోండి. కూటమి ప్రభుత్వం నిరంతరం కొనసాగితేనే రాష్ట్రానికి భవిష్యత్తు. 13 ఏళ్లలోపు పిల్లలకు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలపై నిషేధం. నేను, పవన్ కళ్యాణ్, భాజపా నేతలు క్రమశిక్షణతో ఉంటే చాలదు. ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం సహా అందరూ అదే బాటలో నడవాలి. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా మాకు చెప్పి పరిష్కరించుకోండి. అంతే తప్ప వ్యక్తిగత భావోద్వేగాలతో సమస్యలు సృష్టించడం సరికాదు అని సీఎం గారు ఎమ్మెల్యేలకు ఉద్బోధ చేశారు. ఎన్నిసార్లు ఎంతగా ఉద్బోధ చేసినా ఎమ్మెల్యేలు దారి మారట్లేదు కాబట్టి ఇంకా మళ్ళీ ఒక పెద్దన్నగా ఆయన చెప్తూనే ఉన్నారు. ఇక మద్యం రవాణా 400 కోట్ల కుంభకోణం జరిగింది కదా. ఇందులో కారుమూరి సునీల్ గారి కార్యాలయంలోనే మద్యం రవాణా సబ్ కాంట్రాక్ట్ డీలింగ్ అంతా కుదిరిందంటండి. లాభాల్లో 85% ఆయన అండ్ ఆయన భార్య ఖాతాలకంట. పిటిషనర్లను కస్టడీలోకి తీసుకొని విచారించాలి. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయాలని కోరిన సిట్ వాదనలు పూర్తి. 18 నిర్ణయం వెల్లడిస్తామన్న హైకోర్టు. వైకాపా హయాంలో మద్యం రవాణాకు సంబంధించిన సబ్ కాంట్రాక్టు మాజీ మంత్రి వైకాపా నేత కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్కు చెందిన హైదరాబాద్ కార్యాలయంలోనే జరిగిందని సిఐడి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ అగర్వాల్
శుక్రవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. సబ్ కాంట్రాక్ట్ ద్వారా వచ్చిన లాభాల్లో 85% సొమ్ము సునీల్ ఆయన సతీమణి ఖాతాలకు చేరాయన్నారు. సునీల్ భార్య కీర్తి బ్యాంక్ ఖాతాలో 9.4 కోట్లు జమ అయినట్టు గుర్తించామన్నారు. మద్యం రవాణాల దోపిడీపై ఫిబ్రవరిలో సిఐడి దాఖలు చేసిన కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్, కోడలు వల్లూరు కీర్తిలను కస్టడీలోకి తీసుకొని విచారించాల్సి ఉందని, వారి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టేయాలని కోరారు. శుక్రవారం విచారణలో వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్ అయింది. ఈ నెల 18న తుది నిర్ణయం వెలువరిస్తామని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రకటించారు. సో ఇందులో రాజకీయ కారణాలతోనే కేసు వేశారని కారుమూరి నాగేశ్వరరావు అండ్ కుటుంబ సభ్యుల తరపున సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక టీటీడీ ఈవోగా పూర్తి స్థాయిలో ముద్దాడి రవిచంద్ర గారు బాధ్యతలు స్వీకరించారండి. అండ్ వెంకన్న సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ గారు. ఇక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు చంద్రబాబు. సాంకేతికత సుపరిపాలన అనే అంశంపై నేడు ప్రసంగం. ఏపీలో అమలు చేస్తున్న విధానాన్ని వివరించనున్న సీఎం. ఢిల్లీలో రైసినా డైలాగ్ 2026 పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం హాజరు కాబోతున్నారు. సాంకేతికత సుపరిపాలన భవిష్యత్తు అంశాలపై చంద్రబాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఏపీలో అమలు చేస్తున్న రియల్ టైం గవర్నెన్స్, డేటా ఆధారిత విధాన నిర్ణయాలపైన, ప్రజలకు అందుతున్న మెరుగైన పౌర సేవలు తదితర అంశాలను ఆయన ప్రస్తావిస్తారంట. 40 మద్యం కుంభకోణం కేసులో ముగ్గురికి బెయిల్ అండి. బూనేటి చాణక్య, బాలాజీ యాదవ్ అండ్ నవీన్ కృష్ణ ముగ్గురికి కూడా మద్యం కుంభకోణం కేసులో బెయిల్ వచ్చింది. ఇక కీలకమైన రాజ్ కేశిరెడ్డికి కూడా ఈ నెలలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇక కావాల్సింది జనాభా కాదు, నాణ్యమైన జీవనం, రాజకీయ అవసరాల కోసం పెంచాలనడం సరికాదు. ఏపీ జనాభా విధానంపై కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్ విమర్శ. కావాల్సింది జనాభా కాదు, నాణ్యమైన జీవనం. ఆంధ్రప్రదేశ్లోని దంపతులు ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది పిల్లల కంటే రెండో బిడ్డ నుంచి ప్రతి ఒక్కరికి 25,000 ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కావాల్సింది జనాభా కాదని, ఉన్నవారికి నాణ్యమైన జీవనం కల్పించడం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారంట. కాంగ్రెస్ పార్టీ మాణిక్యం ఠాగూర్ గారు అప్పుడప్పుడు స్పందిస్తుంటారు, మేము ఉన్నాము, నేను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిని అనేలాగా. పాప్కార్న్ మొక్కజొన్న రైతులకు ప్రోత్సాహం. దేశంలో పాప్కార్న్ వినియోగం పెరుగుతోంది. ఏపీ సహా 9 రాష్ట్రాల్లో ఈ మొక్కజొన్న పాప్కార్న్ వినియోగిస్తాం కదా, దానికి సెపరేట్ మొక్కజొన్న ఉంటుంది. దాన్ని పండిస్తున్న వాళ్ళకి ప్రోత్సాహం అందిస్తామని కార్నిక ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఎస్బీపీ పట్టాభిరామరావు చెప్పారంట. సీఎం హామీతో అగ్రిగోల్డ్ దీక్షలు విరమణ. అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని తెదేపా జాతీయ కార్యదర్శి వర్లరామయ్య, P4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు హామీ ఇచ్చారు. దాంతో వాళ్ళు దీక్షలు విరమించారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థ కొన్ని ఇంటర్నేషనల్ మళ్ళీ చూద్దాం లాస్ట్లో. ఎన్డీఏ ప్రతిష్టను దెబ్బతీయంటూ. పాలన అంటే బట్టలు నొక్కడం కాదు, సంపద సృష్టించి ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలి. ద్రవ్య వినియోగ బిల్లుపై చర్చలో మంత్రి పయ్యావుల కేశవ. చివరి రోజు వైకాపాది అదే తీరు. మంత్రి ఆనం ప్రసంగానికి అడ్డు తగిలిన వైకాపా సభ్యులు. వాళ్ళే కల్తీ చేస్తారు, మనపై నిందలు వేస్తారు. రోడ్ల నిర్మాణానికి భారీగా వెచ్చించాం. గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్లో సీసీ బీటీ రోడ్లకు 610 కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే 3,853 కోట్లు వెచ్చించిందంటండి. వైసీపీ హయాంలో కేవలం 5 ఏళ్లలో 610 కోట్లే ఖర్చు చేశారంట సీసీ రోడ్లకు, బీటీ రోడ్లకు. కానీ కూటమి ప్రభుత్వం 3,853 కోట్లు ఖర్చు పెట్టిందంట ఈ 20 నెలల్లో అని పవన్ కళ్యాణ్ గారు కీలకమైన అంశాలు చెప్పారు. ఇక బొత్స సత్యనారాయణ గారు ఆల్రెడీ గత వారం అస్వస్థకు గురై హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని నిన్న వచ్చారు. నిన్న వచ్చి ఒక పావుగంట సభలో ఉన్న తర్వాత మళ్ళీ అస్వస్థకు గురయ్యి మాట్లాడుతూ అలసిపోయి కుర్చీలో పడిపోయారనమాట. దాంతో ఆయన్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. ఇక గతక వివాదాలన్నీ ముగిసినట్టే. ఎమ్మెల్యే కొలుగుపూడి వ్యాఖ్యలు. తిరువూరు నియోజకవర్గంలో ఎంపీ కేశినేని చిన్ని వర్గంతో ఇకపై తనకు ఎలాంటి వివాదాలు ఉండబోవని ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ పేర్కొన్నారు. మళ్ళీ వారం 10 రోజుల్లో ఇంకో పెంట ఉంటుంది, ఏం కంగారు పడక్కర్లా. గతక అంటే అది నిన్నటి వరకే, మళ్ళీ ఇవాళ నుంచి పెంట ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఈగోతో చచ్చిపోతున్నారు. ఇద్దరికి కూడా విపరీతమైన ఈగో ఉంది. ఆ ఈగోని చంపేసుకుంటే, ఆ పెత్తనం కోసం పోకలాడడం చంపేసుకుంటే అప్పుడు ఇద్దరు కూడా అక్కడ కేడర్కు, ప్రజలకు న్యాయం చేయొచ్చు.
తల్లికి వందనం కింద 67 లక్షల మందికి సాయం. వైకాపా ప్రభుత్వంలో 52% మందికి సాయం. మండలిలో మంత్రి నారా లోకేష్. సో శాసనమండలి సమావేశాలు నిన్నటితో ముగిశాయి. శాసనసభ శాసనమండలి దాంతో అప్పులతో అభివృద్ధి శూన్యం, చంద్రబాబు ప్రభుత్వం పాలన తూర్పారబట్టిన కాగ్. అప్పులు మీరు చేయలేదా? వీళ్ళే చేశారా? వాళ్ళు అప్పులు చేస్తున్నారు, వీళ్ళు అప్పులు చేస్తున్నారు. అప్పుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదండి. రెండు ప్రభుత్వాలు అలాగే మారాయండి. గత ప్రభుత్వం వెచ్చలవిడిగా అప్పులు చేశారు అడ్డదారుల్లో, ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు. సో అప్పులు తప్ప అభివృద్ధి లేదు. ఏడాదిలో భారీగా అప్పులు. ఆర్థిక క్రమశిక్షణ స్థిరత్వంపై తీవ్ర ఆందోళన. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించలేదు. రోజువారీ ఖర్చులకు అప్పులతో పెరిగిన వడ్డీ భారం. FRBM నిబంధనలకు మించి రెవెన్యూ ద్రవ్యలోటు. రెవెన్యూ లోటు ఏకంగా 3.75%, ద్రవ్యలోటు 5.05%. 2024-25 ఒక్క ఏడాదిలోనే 81,071 కోట్ల అప్పు. 2024-25 మార్చి నాటికి బడ్జెట్ అప్పు 5.67 లక్షల కోట్లు. అంతకుముందు ఈ ఆర్థిక ఏడాది కన్నా అప్పులు 16.68% పెరుగుదల. బడ్జెట్ వెలుపల అప్పులను వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వం. కాగ్ నివేదికలో ఉన్న అంశాలను చేబదులకు కూడా అప్పులు చేస్తున్నారు, భారీగా వడ్డీలు చెల్లిస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. వాస్తవమే, అప్పులు చేస్తున్నారు, అప్పుల మీదే బతుకుతున్నాం మన రాష్ట్రం అనేది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. ఇక జస్టిస్ లీసా గిల్ తర్వాత అసెంబ్లీలో భజన, కౌన్సిల్లో పలాయనం. కౌన్సిల్లో ఎవరు పలాయనం చేశారు, ఎవరు వాకౌట్ చేశారు? ఇక్కడ సాక్షిలోనేమో కౌన్సిల్లో పలాయనం అని రాశారు. ఎవరు పలాయనం చేశారు, ఎవరు వాకౌట్ చేశారు? రోజుకు ఒక 2-3 సార్లు వాకౌట్ అని చెప్పి వైసీపీ వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇక్కడేమీ ఇలా రాశారు. ఇక ఖమేనీ బంకర్ ధ్వంసం, దాడుల తీవ్రత పెంచుతాం, ఇది యుద్ధం గురించి. చేబదులకు భారీగా వడ్డీ చెల్లింపంట. అసెంబ్లీలో భజన, కౌన్సిల్లో పలాయనం. బడ్జెట్ సమావేశాల్లో ఆత్మస్థుతి, పరనిందకే ప్రాధాన్యం. బాబు లోకేష్ భజనకు పోటీ పడిన కూటమి ఎమ్మెల్యేలు. అది సాధారణమే, నిజమే. అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కీర్తించడానికి వైసీపీ ఎమ్మెల్యేలు ఎలాగైతే పోటీ పడ్డారో ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ 2 ఎన్నికలు కూడా ప్రజలు ఇచ్చిన ఏకపక్ష తీర్పు కారణంగా అసెంబ్లీలు చప్పగా సాగుతున్నాయన్నమాట. మరి అంత ఏకపక్షంగా ఉంటుంది. అదే సమఉజ్జీలుగా ఉంటే వేరేలా ఉండేది. ఇక అప్పులు తప్ప దాచడానికి ఏమీ లేదు. శాసనమండలి సాక్షిగా ఒప్పుకున్న ఆర్థిక మంత్రి పయ్యావుల లోటును ఎలా పూడ్చుకుంటారో బడ్జెట్లో ఎందుకు చూపించలేదని నిలదీసిన బొత్స. ప్రజాప్రతినిధులకు ఒకే రూల్ ఉండాలి. నినదించిన ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం వద్ద ధర్నా. మా సమస్యలపై పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి హనుమంతరావు రెడ్డప్ప. ప్రజాప్రతినిధులమైన తమ పట్ల చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రజాప్రతినిధులందరికీ ఒకే రూల్ ఉండాలని, వివక్ష సరికాదని నినదించారు. సో వాళ్ళకి 30 నెలల నుంచి కూడా ₹1 కూడా వేతనం చెల్లించలేదంటండి. మంత్రులు, ఎమ్మెల్యేలకు నెలవారీ ఖచ్చితంగా జీతాలు, అలవెన్స్లు ఇచ్చేస్తున్నారు. కానీ ఎంపీపీలు, ఎంపీటీసీలు వచ్చేసరికి అసలు 30 నెలల నుంచి ఏమి ఇవ్వట్లేదు, మాకు ఇచ్చేదే కొంచెం, అది కూడా టైంకి ఇవ్వకపోతే ఎట్లా అనేది అడుగుతున్నారు. 10లోగా అంగన్వాడీల వేతన పెంపును ప్రకటించాలి. ఇఫ్టు సిఐటియు, ఏఐటియుసీలు డిమాండ్. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి. విఆర్ఏలు ప్రభుత్వానికి భూములు ఎందుకు ఇవ్వాలి? రాష్ట్రానికి శాపంగా చంద్రబాబు భూదాహం. రాజధానికి మొదటి దశలో భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం. ల్యాండ్ పూలింగ్ 2వ దశకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశంలో స్పష్టం చేసిన వక్తలు. సో రెండో విడత భూములు ఇవ్వడానికి 90% రైతులు అంగీకారంగా ఉన్నారు. ఒక 10% మాత్రం రైతులు ఇష్టపడట్లా. ఆ 10% మందిని అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తూ కొంతమందిని ముందు పెట్టి చేస్తున్నారనమాట. ఇదిగో వడ్డే శోభనాద్రేశ్వరు లాంటి రాజకీయ నిరుద్యోగులు పెద్దలు చేస్తున్న పని అది. ఖాళీగా ఉండడం ఇష్టం లేక వాళ్ళు అది చేసేది. బిఆర్ నాయుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. కార్ల అమ్మకం పేరుతో బురిడి. OLXలో కార్ల అమ్మకానికి ఉన్నాయంటూ ఫోన్లో బేరం. బాధితుల ఫిర్యాదుతో కేటుగాడిని పట్టుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.
కార్లు అమ్మకం ఉన్నాయని చెప్పి మంచి కారు ఫోటో పెట్టి ఫోన్లో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ కొట్టించుకుంటాడంట 5,000 10,000. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ దొరకడంట. అలా వందలాది మందికి మోసం చేశాడంట ఆయన, ఒక ప్రబుద్ధుడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓకే, సాక్షి పక్కన పెడదాం. ఆంధ్రజ్యోతిలో లిక్కర్ స్కామ్లో ఈడీ జప్తు చేసిన అంశాన్ని రాశారు. ఇదండి మళ్ళీ గూడు పుఠాని. జగన్ దూతగా రిటైర్డ్ ఉన్నతాధికారి, పలువురు ఐఏఎస్ అధికారులతో రహస్య భేటీ. కూటమి సర్కారులో ఏం జరుగుతోంది, ప్రభుత్వంపై బురద చల్లడం ఎలా, అంతర్గత సమాచారం అండ్ ఫైళ్ళు కీలక సమాచారం మాకు అందించండి, మరికొందరిని మన వైపు తిప్పండి. ఆ రిటైర్డ్ అధికారి కర్తవ్య బోధ. 2 గంటలు సాగిన మాటామంతి. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు జగన్ గారి దగ్గర అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ అధికారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది రిటైర్ అయిపోయారు కదా. ఆ రిటైర్ అయిన ఐఏఎస్ అధికారులు ఖాళీగా ఉండకుండా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న కీలకమైన ఐఏఎస్ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళతో రహస్యంగా కలుస్తూ ఏం జరుగుతోంది, కీలకమైన సమాచారం మాకు ఇవ్వండి అండ్ ఇంకొంతమందిని మన వైపు తిప్పండి అని అవసరం వాళ్ళకి పెర్క్స్ అందిస్తున్నారనమాట, గిఫ్ట్లు ఇస్తున్నారు. అది జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీగా ఉంటూ చేసేది అది. ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, మాకు సమాచారం ఇవ్వండి అని ఈ ప్రభుత్వ పరిపాలనను స్తంభింపజేయడానికి, రహస్య సమాచారం తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం. అది ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. ఆ రిటైర్డ్ అధికారి ఎవరో చాలామందికి అర్థమయ్యే ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహిత వాళ్ళ జిల్లాకి చెందిన అధికారి ఒక ఆయన ఉన్నారు అండ్ మరొక ఆయన ఉన్నారు, 2-3 ఉన్నారు. ఇక వెంకన్నకు క్షమాపణ చెప్పరా, యేసుప్రభువుకు అపచారం జరిగిందంటే చెప్పావే, శ్రీవారికి అపచారం చేస్తే సమాధానం ఏది, అన్నీ తెలిసే లడ్డూను కల్తీ చేశారు, తిరుమలపై ఇంకా కుట్ర కొనసాగుతుంది, ఎక్కడికి వెళ్ళినా జగన్ వెంట బ్లేడ్ బ్యాచ్, చావుకు పెళ్లికి రప్ప ఒక్కటే మంత్రం, వైసీపీ హయాంలో పెను విధ్వంసం, మేము వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెట్టాం సీఎం, కూటమి ఇచ్చిన కుట్ర, 11 మంది ఉన్నా 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారు, వాళ్ళే కల్తీ చేస్తారు, మళ్ళీ తిడతారు, ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాల వెనక దాక్కుంటున్నారు. అంబటి రాంబాబు గారి గురించి ఆయన నోటి దోలకి ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని తిట్టేసి కాపు సామాజిక వర్గాన్ని దాడులు చేస్తున్నారని చెప్పి ఆయన కులం వెనక దాక్కున్నాడు. ఆయన్ని ఉద్దేశించే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారు నిన్న. ట్రంప్ లైంగికంగా వేధించారు, మైనర్గా ఉండగా ఎప్స్టీన్ ద్వారా పరిచయం, సహజ కోసం నాపది ఒత్తిడి చేశారు, ఓ మహిళ సంచలన ఆరోపణలు, మరికొన్ని ఎప్స్టీన్ ఫైళ్లు విడుదల. బిల్ గేట్స్ మీద వచ్చాయి, ఆయన రష్యన్ బాలికలతో గడిపాడు అని ఆయన కొంతవరకు అంగీకరించి క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద వచ్చాయి, ఆయన లైంగికంగా వేధించారంట, శృంగారం కోసం ఒత్తిడి చేశారంట, ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ఆ విషయం ఉందన్నమాట. ఆ విషయం నిన్న విడుదలయ్యాయి. ఇక నేపాల్ ప్రధానిగా ర్యాపర్, ఎన్నికల్లో కొత్త పార్టీ ఆర్ఎస్పి ఘన విజయం, 275 సీట్లలో 165 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు. శుక్రవారం అర్ధరాత్రి సమయానికి 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఆర్ఎస్పి. కాంగ్రెస్ కమ్యూనిస్టులను తిరస్కరించిన యువత, ఒంటి చేత్తో గెలిపించిన ప్రధాని అభ్యర్థి బాలెన్ షా. బనకచర్ల పిఎఫ్ఆర్ ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి పెంచుదాం, అది ఓకే అయితే పర్యావరణ అనుమతి లభిస్తుంది, మరోసారి లేఖ రాద్దాం, సిద్ధం చేయండి, తొలి దశలో నల్లమల సాగర్ ప్రారంభిద్దాం, పోలవరం పనుల నాణ్యతపై ఒక్క మాట రానివద్దు, వెలుగొండ కాలువల నిర్మాణానికి నిధులు, అందరినేవా నీరు అడవిపల్లి దాకా ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం, ఉత్తరాంధ్రలోని 11 పథకాలు పూర్తి చేద్దాం, జలవనరుల శాఖకు చంద్రబాబు దిశానిర్దేశం. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ముందస్తు సాధ్యాసాధ్యాలపై నివేదికను ఆమోదించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ రిపోర్టుకు ఆమోదం లభిస్తే పర్యావరణ అనుమతి లభిస్తుందని తెలిపారు. మహాపాపం చేశారు, నిబంధనల సడలింపుతోనే కల్తీ, 2005లోనే మొదలైన అపచారం, 2 కొండలు అంటూ నాడు జీవో, డిక్లరేషన్పై ఏనాడు సంతకం చేయని జగన్, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఫైర్. కుశలమా బొత్స గారు పలకరించిన మంత్రి లోకేష్, మేము పరదాలు కట్టుకొని తిరగట్లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, సమస్యలు చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం, పోలీసులు ఎవరిని అరెస్ట్ చేయలేదు, మంత్రి లోకేష్.
15 రోజులు 72 గంటలు శాసనసభలో 18 బిల్లులకు ఆమోదం, 202 ప్రశ్నలకు సమాధానాలు. విపక్ష పాత్ర ఎక్కడ పోషించలేదు, మరి ఇది లేదు. ఇక తెలియదు, గుర్తులేదు. రెండో రోజు విచారణకు సహకరించిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ రఘురామకు టార్చర్ వ్యవహారంపై ప్రశ్నల వర్షం. నాకేం తెలియదు, నాకేం గుర్తులేదు, నన్ను అడగొద్దు, నాకు సంబంధం లేదని ఆయన తప్పించుకుంటున్నాడంట. నిన్న అసెంబ్లీ సమావేశాల చివరి రోజు సందర్భంగా ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారండి. మేబీ అది చాలామంది చూసే ఉంటారు కదా. ఆ ఫోటోలు ఎక్కడ వేశారు? ఈనాడులో వేశారు. ఈనాడులో అయితే హైలైట్ చేశారు, వేశారు. ఏ పేజీలో వేశారో అని చూస్తున్నా. ఎమ్మెల్యేలు సాంస్కృతిక కార్యక్రమాలు, శ్రీకృష్ణదేవరాయల గెటప్ ఒక ఆయన, అండ్ భీముడి ఏకపాత్రాభినయంతో ఈయన రఘురామకృష్ణరాజు గారు, అండ్ పుణ్యభూమి నాదేశం అని ఒక పాట, వీళ్ళందరూ ఇలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొంతమంది రకరకాల గెటప్లతో సాంస్కృతిక కార్యక్రమాల్లో అలరించారు. అండ్ సుందరపు విజయ్ కుమార్ గారు మంచి పాట పాడారండి, లలిత ప్రియకమలం. ఆ పాట కష్టం, ఆ పాట పాడడమే చాలా కష్టం. ఆ పాటని సుందరపు విజయ్ కుమార్ గారు చాలా బాగా పాడారు. లలిత ప్రియకమలం విరిసినదే కన్నుల కొలనిదియా ఉదయ రవి కిరణం. పాట చాలా కష్టం పాట. దాన్ని సుందరపు విజయ్ కుమార్ గారు పక్కన గాయనతో కలిపి పాడారనమాట. ఇక యుద్ధం అక్కడ, సెగ ఇక్కడ. గల్ఫ్ దేశాలకు నిలిచిన అరటి గొడ్ల ఎగుమతులు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో ఆ ప్రభావం రాష్ట్ర రైతులపై పడుతోంది. సో ఒకసారి నేషనల్ అంశాలు చూసుకుంటే, బీహార్ తదుపరి సీఎం ఎవరు? రేసులో సామ్రాట్ చౌదరి, నిత్యానంద్ రాయ్ అమిత్ షా గారి వర్గంలో అత్యంత కీలకమైన నాయకుడు. సామ్రాట్ చౌదరి బీజేపీకి సంబంధించిన వ్యక్తి. సో సీఎం రేసులో వీళ్ళిద్దరు ఉన్నారంటండి. విజయ్ సిన్హా పేర్లు కూడా ప్రముఖంగానే వినిపిస్తున్నాయి. టీనేజీ బాలికలపై లైంగిక వేధింపులు, ట్రంప్పై సంచలన ఆరోపణలు, మరికొన్ని ఎప్స్టైన్ ఫైళ్లు. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం, 9 చర్చ. తమ ఎంపీలకు విప్లు జారీ చేసిన భాజపా, కాంగ్రెస్. నేపాల్లో భారీ ఆధిక్య దిశగా ఆర్ఎస్పీ. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. షేర్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ మన ఛానల్ గురించి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.